జూన్ 15, 2004 మంగళవారం. ఆ రోజు అహ్మదాబాద్లోని బయటి ప్రాంతంలో గుజరాత్ పోలీస్కి చెందిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపారు. ఎందుకంటే వీళ్ళందరూ లష్కర్-ఇ-తోయబాకు సంబంధించిన టెర్రరిస్టులని నరేంద్ర మోదీ గారిని చంపడానికి వచ్చారని అలా చేశారు. అండ్ ఆ టైంలో అయితే మోదీ గారు గుజరాత్ కి సీఎంగా ఉండేవారు. కానీ ప్రజెంట్ మోదీ గారు మన ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న శక్తివంతమైన లీడర్స్ లో మన నరేంద్ర మోదీ గారు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ లీడర్. అయితే నరేంద్ర మోదీ గారి పైన టెర్రరిస్టు గ్రూపులు కానీ వేరే శత్రువులు కానీ అటాక్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించారు. అయితే ఒకసారి ఆలోచించండి, నరేంద్ర మోదీ గారి పైన ఎవరైనా అటాక్ చేస్తే ఆ నెక్స్ట్ సెకండ్ నుండి ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా అసలేం జరుగుతుందని, మళ్ళీ ఇండియాలో రక్తం ఏర్లై పారుతుందేమో, ఇందిరాగాంధీ చనిపోయినప్పటి పరిస్థితి మళ్ళీ వస్తుందా, ఈ అటాక్ వల్ల వరల్డ్ వార్ 3 కూడా మొదలయ్యే అవకాశం ఉందా, పీఎం నరేంద్ర మోదీ తర్వాత ఎవరు ఎమర్జెన్సీ టైంలో లీడ్ చేస్తారు, ఆయన నరేంద్ర మోదీ పైన అటాక్ చేసేంత అవసరం ఏముంటుంది, నెక్స్ట్ పీఎం ఎవరైతారు, ఒక్కరిపైన అటాక్ జరిగితే వరల్డ్ వార్ 3 మొదలవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు కూడా వచ్చే ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ రోజు డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫస్ట్ జరిగే విషయం ఏంటంటే, ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసినప్పుడు లేదా ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ని రద్దు చేస్తారు. ఇండియా లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పీఎం కుర్చీ పైన కూర్చుంటాడు. అయితే లాస్ట్ ఇండియా డిప్యూటీ పీఎం లాల్ కృష్ణ అద్వానీ గారు 2004లో రిజైన్ చేసిన తర్వాత ఈ కుర్చీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. అయితే ప్రెసిడెంట్ రూలింగ్ పార్టీలోని సీనియర్ పార్టీ మెంబర్ ని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తాడు. ఎప్పటిదాకా అంటే ఆ రూలింగ్ పార్టీ మెంబర్స్ పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుని కొత్తగా ప్రైమ్ మినిస్టర్ గా నియమించే వరకు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రూల్స్ అనేది ఎక్కడ లేవు, రాయలేదు. పీఎం గా యాక్టివ్ పార్టీ సీనియర్ లీడరే పీఎం అవ్వాలని. అండ్ కొన్ని రూల్స్ అనేవి మనం పెట్టుకుని ఆచరిస్తూ వస్తున్నాయి. ఎలా అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ అయిన గుల్జరీలాల్ నందాని యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ గా చేశారు అలా. అయితే 13 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ లాల్ బహదూర్ శాస్త్రిని వాళ్ళ లీడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ గా మారాడు. కానీ రూలింగ్ పార్టీ సెలెక్ట్ చేసినంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు మారరు. లోక్సభలోని మెజారిటీ ప్రజలు కొత్త ప్రైమ్ మినిస్టర్ ని ఎలక్ట్ చేసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా అవుతాడు. ఒకవేళ ఎవరు మెజారిటీలో ఎలక్ట్ చేసుకోలేదంటే ప్రెసిడెంట్ జనరల్ ఎలక్షన్ ని డిక్లేర్ చేస్తాడు. రాజీవ్ గాంధీ గారు ఎగ్జాంపుల్. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ రోజు అప్పటికప్పుడే ప్రెసిడెంట్ జైని జైల్ సింగ్ గారు డైరెక్ట్ గా రాజీవ్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేసిండు. యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ ని ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ కి ఉండే అన్ని పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని పవర్స్ కి పొలిటికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి పవర్స్ అన్ని ఆయన చేతికి వస్తాయి. ఇండియా బార్డర్ కి సంబంధించిన ఎలాంటి పాలసీ అయినా పవర్స్ మొత్తం ఆయన చేతిలోకి వస్తుంది. అండ్ యునైటెడ్ నేషన్ లోని అన్ని మీటింగ్స్ కి వెళ్లి వేరే కంట్రీస్ తో ఎలాంటి ట్రీటీ ప్లాన్ పైన కూడా సైన్ చేసే అవకాశం ఉంటుంది. దేవుడు లాంటి మోదీ గారి పైన అటాక్ జరిగి ఏదైనా అయితే సేమ్ ప్రాసెస్ లో బీజేపీ పార్టీలోని సీనియర్ లీడర్స్ ని సెలెక్ట్ చేస్తారు. అలాగే లోక్సభలోని మెజారిటీ ప్రజలు ఓటు వేస్తే పీఎం గా సెలెక్ట్ అవుతాడు. లేదంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్ అవుతుంది. అండ్ ఇదంతా గవర్నమెంట్ పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ దేశంలోని పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ఇందిరాగాంధీ గారిని చంపింది ఎవరో కాదు, తన పర్సనల్ సిక్ బాడీ గార్డ్సే. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత దేశం మొత్తం యాంటీ సిక్ రియోట్స్ మొదలైంది. జస్ట్ 4 రోజుల్లోనే ఏకంగా 8,000 మందిని చంపారు. అండ్ ఈ అటాక్ లో ఐరన్ రాడ్స్, కత్తులు, కిరోసిన్ అండ్ ఇంకా పెట్రోల్ తీసుకొని బలవంతంగా సిక్కుల ఇంట్లోకి, షాప్ లోకి వెళ్లి దారుణంగా చంపారు. షాప్స్ లని ధ్వంసం చేశారు. కొన్ని ప్లేస్ లో అయితే రోడ్డు పైన వెళ్లే బస్సులని అండ్ ట్రైన్లని ఆపి సిక్ ప్రజలని తగలబెట్టారు, యాసిడ్స్ పోశారు. అండ్ ఈ రక్తపాతం కొన్ని రోజుల వరకు కొన్ని సిటీస్ లో కొనసాగింది. న్యూఢిల్లీలోనే 3,000 మందికి పైగా చనిపోయారు. ఇండియాలోనే 40 సిటీస్ లో 8,000 నుండి 17,000 మంది చనిపోయారు. అయితే ఇన్సిడెంట్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే మోదీ గారి పైన అటాక్ చేస్తారో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి కానీ వాళ్ళ రిలీజియన్ కి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని టార్చర్ చేస్తారు, తగలబెట్టేస్తారు. ఇండియా మొత్తం వాళ్ళ పైన కోపంతో రగిలిపోతుంది. ఒకవేళ రాజీవ్ గాంధీకి జరిగినట్టు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు లేదా టెర్రరిస్టులు మోదీ గారి పైన అటాక్ చేస్తే దేశం మొత్తం చాలా రోజుల వరకు విధ్వంసం కొనసాగుతుంది. ప్రెసిడెంట్ దేశం మొత్తం ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తాడు. దేశంలో అల్లర్లు జరగకుండా, ప్రజలు బయటికి రాకుండా రిస్ట్రిక్షన్ తో లాక్డౌన్ చేస్తారు. అయితే పీఎం మోదీ గారి పైన అటాక్ చేసిన వాళ్ళని ఏం చేస్తారంటే, ఇందిరాగాంధీ గారిని అసాసినేషన్ చేసిన సిక్ బాడీ గార్డ్స్ ఇద్దరిలో ఒకరిని వేరే బాడీ గార్డ్స్ అక్కడికక్కడే షూట్ చేసి చంపారు. ఇంకొక బాడీ గార్డ్ అక్కడి నుండి పారిపోతే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్తే కోర్టు IPC సెక్షన్ 307 ప్రకారంగా డెత్ పెనాల్టీ విధించారు.
అయితే మోదీ గారికి 24/7 అవర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తో అండ్ ఎన్ఎస్జీ బ్లాక్ కమాండోస్ 100కు పైగా ఆఫీసర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఇంకా మోదీ గారు ఏ స్టేట్ కు వెళ్తే ఆ స్టేట్ పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఒకవేళ ఎవరైనా నరేంద్ర మోదీ పైన అటాక్ చేయాలని ఆలోచనతో దాడి చేస్తే అక్కడికక్కడే షూట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ సినిమాలో చూపించినట్టు అస్సలు ఉండదు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఇంట్రోగేషన్ కోసం ఫస్ట్ ఢిల్లీలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి తీసుకెళ్లారు. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి, సిబిఐకి, రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్ కి అండ్ రా ఇలా అందరూ ఆ క్రిమినల్ ని 5 సంవత్సరాల వరకు ఇంట్రోగేషన్ చేశారు. అండ్ ఈ ఇంట్రోగేషన్ ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆ కేసులోని అన్ని వేస్ లో క్లియర్ అయ్యేంత వరకు ఇంట్రోగేషన్ జరుగుతుంది. మోదీ గారి పైన అటాక్ జరిగితే దేశంలోని అన్ని పెద్ద ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ లో దోషి అని తెలిస్తే వాళ్ళని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే ఉరి శిక్ష వేస్తారు. అయితే ఇండియాలో అంత తొందరగా డెత్ పెనాల్టీ వేయరు, ఎక్స్ట్రీమ్ కేసులో తప్ప. ఒకవేళ మోదీ గారి పైన అటాక్ చేసింది ఇండియా కాకుండా వేరే దేశం వ్యక్తి అయితే World War III అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకు ఎలా అంటే ముందు World War I ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1908లో ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైర్ తన పక్క దేశమైన బోస్నియాను అక్రమంగా కబ్జా చేసుకుంది. దీంతో బోస్నియాలోనే ఉండే ప్రజలకు ఎవరికి నచ్చలేదు, వాళ్ళలో పగ పెరిగిపోయింది. 1940లో ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ నార్త్ అధికారి ఆర్కిడ్యూక్ ఫెర్డినాండ్ ఫ్రాన్స్ బోస్నియాకు వెళ్తాడు. అప్పుడు అక్కడ చాలా కాలం నుండి పగతో ఉన్న నేషనలిస్టులు ఫ్రాన్స్ పైన గన్ తో కాలుస్తారు. కానీ అదే టైంలో కార్ డ్రైవర్స్ క్రాస్ గా మలిపేసరికి ఫ్రాన్స్ వైఫ్ కి కూడా బుల్లెట్ తగిలి ఇద్దరు ఆల్మోస్ట్ 1 గంట లోపే చనిపోతారు. దీంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆస్ట్రో హంగేరియన్ జర్మనీతో సపోర్ట్ అడుగుతుంది. అప్పుడు జర్మనీ కూడా సపోర్ట్ చేస్తుంది. 2 దేశాలు కలిసి సెర్బియా అందులోని బోస్నియా పైన వార్ ని డిక్లేర్ చేస్తారు. అయితే సెర్బియా అలైన్ అయిన రష్యా సెర్బియాకు సపోర్ట్ చేస్తూ ఫోర్స్ ని రంగంలోకి దించింది. దీంతో జర్మనీ రష్యా పైన వార్ డిక్లేర్ చేసింది. ఇలా రష్యా పైన వార్ డిక్లేర్ చేసిన వెంటనే రష్యా ఎలైన్ అయిన ఫ్రాన్స్ జర్మనీ పైన వార్ డిక్లేర్ చేసింది. దీంతో జర్మనీ ఫ్రాన్స్ పైన వార్ డిక్లేర్ చేసింది. దీంతో మళ్ళీ ఫ్రాన్స్ ఎలైన్ అయిన బ్రిటన్ జర్మనీ పైన యుద్ధాన్ని డిక్లేర్ చేసింది. ఇలా ఒక్క దేశంలో ఉండే లీడర్ చనిపోవడం వల్ల అన్ని దేశాలు వార్ డిక్లేర్ చేసుకుని చరిత్రలోనే మర్చిపోలేని యుద్ధం మొదలైంది. అయితే వరల్డ్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ లీడర్ లో ఒకరైన నరేంద్ర మోదీ గారి పైన అటాక్ చేసి World War III స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. 2004లో నరేంద్ర మోదీ గారి పైన అటాక్ జరిగిందని వీడియో మొదట్లో చెప్పాయి కదా, ఇస్రా జహాన్ కేసు గురించి. 2004లో గుజరాత్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లష్కర్ ఏ తోయిబాకి చెందిన 4 టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపారు. ఎందుకంటే మోదీని అసాసినేషన్ చేయడానికి వచ్చారని. 5 సంవత్సరాల తర్వాత 2009లో అహ్మదాబాద్ మెట్రోపాలిటిషియన్ మెజిస్ట్రేట్ ఎస్పీ తమంగ్ ఈ ఇన్సిడెంట్ ని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని, ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఇస్రా జహాన్, జావేద్ గులాం, అమ్జద్ అలీ రాణా అండ్ జీషన్ జోహర్ వీళ్ళందరినీ ముంబై నుండి అహ్మదాబాద్ కి తీసుకెళ్లి కావాలని చంపారని చెప్పారు. అండ్ ఈ ఎన్కౌంటర్ చేసిన 7 మంది పోలీస్ ఆఫీసర్ ని మర్డర్ చేశారని అక్యూజ్డ్ గా కోర్టు ఒక ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసింది. అండ్ కొన్ని సోర్స్ ప్రకారంగా ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తెలిసింది. అండ్ ఇప్పుడు సిబిఐ ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. అయితే నిజానికి 2013లో నరేంద్ర మోదీ గారి పైన జనరల్ ఎలక్షన్ టైంలో ప్రధానమంత్రిగా పోటీ చేసినప్పుడు పాట్నాలో ఒక ర్యాలీ చేస్తుండగా పాట్నాలోని గాంధీ గ్రౌండ్ లో రైల్వే స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ లో ఆల్మోస్ట్ 5 మంది చనిపోయారు, 89 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీని తర్వాత బాంబ్ డిస్పోజ్ ఆఫీసర్స్ ఆ ప్లేస్ కు వచ్చి మిగతా 2 అన్ఎక్స్ప్లోడెడ్ బాంబులని కనుక్కున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ ఎందుకు అయిందని ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ కి చెందిన కొంతమంది మోదీజీని చంపడానికి ప్రయత్నించారంట. ఎందుకంటే గోద్రా రియోట్స్ కి కారణం మోదీనే అంట అని అలా చేశారని తెలిసింది. అయితే ఇందులో మెయిన్ గా 20 నుండి 30 మంది సస్పెక్ట్లు, 11 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. 2017 అక్టోబర్ లో మిగతా ఒక సస్పెక్ట్ మాత్రమే దొరికారు. అండ్ ఈ కేసు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది కోర్టులో. అండ్ ఒకవేళ మన పిఎం మోడీ పైన అటాక్ జరిగితే ఏం జరుగుతుంది, ఏ స్టేట్ లో ఎక్కువ విధ్వంసం జరుగుతుంది, అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత బీజేపీలో నెక్స్ట్ పిఎం ఎవరు అవుతారు మీరే చెప్పాలి కామెంట్ లో. అండ్ ఈ వీడియో మెయిన్ గా ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. జస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పడానికి అండ్ ఎలాంటి యాక్షన్ జరుగుతుందని మాత్రమే చెప్పడానికి చేశాను. అండ్ ఎలాంటి రిలీజన్ ని ఎలాంటి పొలిటీషియన్ ని ఉద్దేశించి అసలు తీయలేదు. అండ్ అందరితో పాటు నేను కూడా మోదీ గారు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నుండి ఏదైనా కొత్తగా తెలుసుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.